ప్రయాణం ప్రోగ్రాం వీక్షకులకు నమస్కారములు. భారతదేశంలో మహాశివుని ఆలయాలలో అత్యంత పురాతనము, మహిమాన్వితము పంచభూత ఆలయాలైన వాయులింగంగా శ్రీకాళహస్తిలో, జలలింగంగా జంబుకేశ్వరములో, పృథ్వీలింగంగా కంచిలో, ఆకాశలింగంగా చిదంబరములో, అగ్నిలింగంగా అరుణాచలంలో పూజింపబడుతున్నాయి. ఈ పంచభూతలింగాలలో ఒకటైన అగ్నిలింగం అరుణాచలం గురించిన విశేషాలు తెలుసుకున్నాము. ఇప్పుడు వాయులింగమైన శ్రీకాళహస్తి ఆలయమును గురించిన పూర్తి విశేషాలను, ఇక్కడకు ఎలా చేరుకోవాలి, ఎచ్చట ఉండాలి మొదలగు విశేషాలను గురించి తెలుసుకుందాము. రియల్ ఫ్లిక్ డివోషనల్ ప్రోగ్రామును చూస్తున్న ప్రతి ఒక్కరకు ధన్యవాదములు. దయచేసి మీ సూచనలను, సలహాలను దిగువ కామెంటు బాక్స్ ద్వారా తెలియచేసి సబ్స్క్రైబ్ చేయగలరు. శ్రీకాళహస్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము, తిరుపతి జిల్లా, శ్రీకాళహస్తి పురపాలక సంఘ పరిధి, స్వర్ణముఖి నది ఒడ్డున ఉన్నది. ఇక్కడకు చేరుకుంటానికి తెలుగు రాష్ట్రాల నుండి బస్సులు, ట్రైన్స్ అందుబాటులో ఉన్నాయి. దగ్గర విమానాశ్రయము రేణిగుంట లేదా తిరుపతి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇచ్చట నుండి శ్రీకాళహస్తికి అన్ని రకాల రవాణా సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ ఉండటానికి సౌత్ గేట్లో నుండి లోపలకు వస్తే కుడి ప్రక్కన దేవస్థానం వారి త్రినేత్ర వసతి గృహములో రూములు బాగుంటాయి. అందుబాటు ధరలో ఉంటాయి. అందులో ఉండవచ్చును. వీటిని దేవస్థానం వారి సైటులో ఆన్లైన్ బుకింగ్ చేసుకొనవచ్చును. ఇవే కాక మంచి మంచి హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక ఆలయ వివరాలలోనికి వెళితే ఈ ఆలయాన్ని దక్షిణ కైలాసమని, సద్యోముక్తి క్షేత్రమని, భాస్కర క్షేత్రమని పిలుస్తారు. ఈ ఆలయములో విశేషం ఏమిటంటే మూలవిరాట్టు పడమట దిక్కును చూస్తుంటే అమ్మవారు తూర్పు దిక్కున చూస్తుంటారు. దానిని సజ్జోజాత ముఖమని, వీరి దర్శనము ఒక యోగమని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే పరమశివుడు దక్షిణామూర్తిగా దక్షిణ దిక్కును చూస్తుంటే ఉత్తర దిక్కును చూస్తూ పాతాళ గణపతి కొలువై ఉంటారు. అమిత ఆశ్చర్యముగా ఇచ్చట శివలింగము ఉచ్ఛ్వాస నిశ్వాసములను చేస్తూ ప్రాణముతో ఉండే లింగాలలో ఈ ఆలయం ఒక్కటే. అలాగే మూలవిరాట్టు అయిన శ్రీ కాళహస్తీశ్వర స్వామి మూగజీవాలైన సాలీడు, పాము, ఏనుగు ఈ మూడింటిని తనలో ఐక్యం చేసుకొనటమే కాక తన లింగరూపములో ఉంచుకొని స్వయంభూగా వెలిశారని పురాణాలు చెబుతున్నాయి. అగస్త్య మహామునితో పాటుగా ఆ పార్వతీదేవి మనుష్య రూపములో తపమునరించిన దివ్యధామము. కొన్ని వేల సంవత్సరముల నుండి శ్రీ రోమస మహర్షి సూక్ష్మరూపములో ఇప్పటికీ తపమునరిస్తున్న దివ్యక్షేత్రము. అలాగే పూజా విధానము తెలియని ఒక పామరుడు పెట్టిన మాంసమును భుజించి ఆ పరమేశ్వరునికే ప్రీతిపాత్రుడైన కన్నప్ప నడయాడిన ప్రదేశం ఇది. కేవలము ఈ క్షేత్రములోనే అపసవ్య దశలో అంటే దక్షిణము నుండి కుత్రము వైపుకు వెళ్ళి మూలవిరాట్టును దర్శించుకుంటారు. స్వామి దీనిని సత్కారముగా స్వీకరించి తన భక్తుల జోలికి వెళ్ళవద్దు అని నవగ్రహములకు ఆదేశిస్తాడని తెలియవస్తున్నది. ఈ ఒక్క ఆలయములో శివుడు నవగ్రహ కవచమును ధరించి భక్తులను నవగ్రహ దోషాల నుండి కాపాడుతాడు. చాలామందికి పుట్టిన సమయం, తేదీలు తెలియవు. దీనివలన జాతక దోషాలు పరిహారాలు చేసుకోలేరు. అటువంటి వారు శ్రీకాళహస్తిని దర్శించుకొని జాతక దోషాలు నివారించుకోవచ్చని పెద్దలు చెబుతారు. ఈ క్షేత్రములో నివసించి మరణిస్తే చాలు వారు మోక్షానికి అర్హులని, అలాగే ఈ ఆలయ ప్రవేశం మాత్రము చేతనే కైలాస ప్రవేశముతో సమానమని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ ఒక్క ఆలయాన్నే గ్రహణం రోజున మూసివేయరు. శివుని నంది ఆలయంలో ప్రవేశం లేక బయట బెలద్వారము నుండి చూస్తుండటం విశేషం. ఇటువంటి దివ్యమైన క్షేత్రమును గురించిన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాము. శ్రీకాళహస్తి 4 గోపురాలు, పెద్ద మంటపము, ఉపాలయము, గర్భగుడి అని 4 విధాలుగా నిర్మింపబడి భారతదేశంలో గల కొన్ని పెద్ద ఆలయాలలో ఒకటిగా విరాజిల్లుతుంది. ముందుగా భక్తులు పడమట గోపురము లేక తిరుమంజన గోపురము వద్ద దిగువన స్వర్ణముఖి నది మణికర్ణికా ఘాట్లో స్నానం చేస్తారు.
అగస్త్య మహాముని ఈ ప్రాంతానికి వచ్చి ఇచ్చట పరమేశ్వరుని పూజించుటకై నివసించాడు. మునులు, దేవతలు, మున్నుగువారు నదీమ తల్లి ఈ ప్రాంతములో లేని లోటును ఆయనకు విన్నవించారు. దానికి అగస్త్యుడు శివుని గురించి తపస్సు చేయటానికి ప్రదేశం వెతుకుతుండగా ఈ ఆలయం దగ్గరలోనే మహాగణపతి యొక్క శక్తి భూగర్భము నుండి సూక్ష్మ వెలుగుగా వస్తుండటాన్ని గమనించి ఆ గణపతికి నమస్కరించి తపస్సు చేశాడు. ఆ పరమేశ్వరుని కృపతో గంగ సువర్ణముఖీ నదిగా తూర్పు కర్మలలో భూమిపైకి ప్రవేశించి ఉత్తరవాహినిగా ఈ క్షేత్ర ప్రాంతమునకు అగస్త్యునిచే తీసుకుని రాబడింది. ఇచ్చట గంగ కాశీలో వలనే ఉత్తరవాహినిగా ప్రవహిస్తుంది కనుక ఈ నదిలో స్నానము చేయటమంటే సాక్షాత్తు గంగలో స్నానము చేసిన ఫలితం లభిస్తుందని చెబుతారు. తరువాత భక్తులు 4వ గేటు అయిన దక్షిణ ద్వారము గుండా లోనికి వెళతారు. ఈ లోపలకు ప్రవేశించగానే దేవస్థానం వారి టికెట్ కౌంటరు, ప్రసాదాలు అమ్మే కౌంటరు, దేవస్థానము వారి రూములు, మొబైల్సు, ఇతర వస్తువులను పెట్టుకొనటానికి లాకర్సు, దేవస్థానం వారి ఉచిత భోజనశాల, వివిధ రకాల పూజా సామాగ్రి అమ్మే షాపులు మనకు కనపడతాయి. కొంచెం ముందుకు నడిచి దక్షిణ మహాగోపురం ద్వారం వద్దకు చేరతారు భక్తులు. ఈ రాజద్వారము గుండా శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం చేసుకోవాలి. ఈ మహాద్వారానికి ఒక విశిష్టత ఉంది. అందుకే దయచేసి ఈ గడపను ఎట్టి పరిస్థితులలో కూడా తొక్కకండి, నమస్కరించి దాటండి. ఎందుకంటే శ్రీ రోమస మహర్షి కొన్ని వేల సంవత్సరముల నుండి మోక్షం కోసం తపస్సు చేస్తూ తనకిష్టమైన శ్రీకాళహస్తిలో సూక్ష్మ శరీరముతో ఈ కంచు గడప దగ్గర ఉన్నాడని పురాణాలు చెబుతున్నాయి. బయట ఒక ప్రక్కన ఆయన సజీవ సమాధిని చూడవచ్చును. అలాగే ఈ గడప కిందన శివుని మహాభక్తుడు కవి అయిన దుర్జటి సమాధి ఉంది. ఈయన శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవులలో ఒకరు. శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యము, శతకమనే 2 గ్రంథాలను ఈ ఆలయము పైన వ్రాశారు. పరమశివుడు ఈ గడప దాటి బయటకు వెళ్ళినా లోపలకు వచ్చినా వీరికి దర్శనం ఇవ్వవలసిందే. ఎంతటి మహర్దశ వీరిద్దరిది. భక్తులు దక్షిణ ద్వారము గుండా లోపలికి ప్రవేశించి మహాద్వారము దాటిన తరువాత బంగారు వర్ణములో మెరిసిపోతూ మనకు ఆలయ ధ్వజస్తంభము దర్శనమిస్తుంది. తరువాత ఎడమ ప్రక్క నుండి ప్రధాన ఆలయమునకు వెళుతున్నప్పుడు కుడి ప్రక్కన బయట ఆశ్చర్యముగా మహానంది కూర్చొని 4 పలకల రంధ్రము నుండి ఆ మహాశివుని చూస్తూ దర్శనమిస్తుంది. కొంచెము ముందుకు వెళితే ఎడమ ప్రక్కన ధనుర్మూల గణపతిని నమస్కరించుకొని ఎడమ ప్రక్కన ఉత్తరముఖముగా ఉన్న పాతాళ గణపతిని తప్పక దర్శించుకోవాలి. క్రిందకు వెళ్ళటానికి చిన్న ద్వారము గుండా వంగి సన్నని మెట్ల ద్వారా క్రిందకు వెళతారు భక్తులు. ఈ స్వామి విఘ్నాలను తొలగిస్తాడని ప్రతీతి. అగస్త్య మహామునికి విఘ్నాలను తొలగించి తన తేజోవంతమైన వెలుగు ద్వారా తపస్సుకు ఒక దారిని చూపారని పురాణాలు చెబుతున్నాయి. వీరు దర్శనం అయిన తరువాత భక్తులు పడమట అభిముఖముగానున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయములోనికి ప్రవేశిస్తారు. మూలవిరాట్టు అంతరాలయం ముందుకు వెళ్ళగానే అక్కడ నేలపై ముందు కాళ్ళు జాపుకుని గోధుమ రంగులో ఉండే శరణాగతి నందిని చూస్తారు. ఎవరైతే ఇక నీవు తప్ప నాకు దిక్కు లేదని ఆ పరమేశ్వరునికి శరణాగతి చెందితే తప్పక ఆయన ఉద్ధరిస్తాడనే గుర్తుగా ఈ నంది ఉంటుంది. అందుకే ఠీవీగా కూర్చున్న మహానందికి బయటవైపున ఆసనం ఇచ్చారు ఈ ఆలయములో. గర్భగుడిలో వేంచేసి ఉన్న శ్రీకాళహస్తీశ్వరుడు లింగరూపమున నవగ్రహ కవచాన్ని ధరించి భక్తులకు దర్శనమిస్తారు. ఈ లింగానికి 9 మెట్లుగా ఒక నవగ్రహ కవచం బంగారు వర్ణములో ఉంటుంది. అంటే ఆ నవగ్రహాలు మొత్తము కాళహస్తీశ్వరుని ఆధీనములో ఉంటాయన్నమాట. అందుకే గ్రహణం రోజున మిగతా ఆలయాలు మూసివేస్తే ఈ ఒక్క ఆలయం మాత్రము తెరచి ఉండటం విశేషము. సామాన్యంగా శివలింగాలన్నీ గుండ్రముగా ఉంటాయి. కానీ ఇచ్చట ఈ శివలింగము మూగజీవులైన సాలెపురుగు, పాము, ఏనుగు తొండము ఆకారముతో పలకలుగా ఉండి సజీవంగా దర్శనమిస్తుంది. ఇచ్చట శివలింగ అభిషేకము కన్నుల పండువగా ఉంటుంది. పూజారులు లింగాన్ని తాకకుండా అభిషేకం చేయటం చూడవచ్చును. అలాగే ఇచ్చట కర్పూరాభిషేకము
అత్యంత రమణీయంగా శివుడు ప్రసన్నముగా సజీవముగా ఉన్నట్లు కాంతివంతముగా ఉంటుంది. స్వామివారికి కుడిపక్కన ఒక దీపపు కుందెలో 2 ఒత్తులు ఎప్పుడూ వెలుగుతూ ఉంటాయి. గమ్మత్తేమిటంటే జ్యోతి వెలుగు అటూ ఇటూ గాలికి ఊగుతుంటుంది. గుడి లోపల కిటికీలు ఉండవు. మరి గాలి ఎలా వీటిని తాకుతుందంటే పంచభూత లింగాలలో శ్రీకాళహస్తీశ్వరుడు వాయులింగంగా ఇక్కడ వెలిశాడు. అందుకని ఆ ఉమాపతి లింగము యొక్క ఉచ్ఛ్వాసము నిశ్వాసముల నుండి వెలువడే వాయుతరంగాలు ప్రక్కనున్న దీపాన్ని తాకుతూ ఆ దీపపు వెలుగులు ఆయనకు నృత్యము చేస్తూ తపిస్తున్నాయా అనే అద్భుత దృశ్యము మనకు కనపడుతుంది. అందుకే ఇక్కడ శివలింగాన్ని ప్రాణం ఉన్న లింగంగా చెబుతారు. ఒకసారి బ్రిటిష్ అధికారులు తలుపులన్నీ మూసివేసినా ఆ వెలుగు అలాగే కదులుతుండటం చూసి వాయులింగ ప్రభావమే అని ఒప్పుకొని నమస్కారం చేశారట. అలా భక్తులు ఆ దివ్యమంగళమూర్తిని తదేకంగా చూస్తూ బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం అంటూ ప్రార్థిస్తూ తమ గ్రహదోషాలను తొలగించి కాపాడమని ఆ భక్తవ శంకరుని అన్యదా నీవే దిక్కని వేడుకుంటారు. ఆ విధముగా స్వామిని దర్శించుకున్న భక్తులు గర్భగుడిలోనున్న దీపానికి నమస్కరించి బయటకు వస్తారు. బయటకు వచ్చిన తరువాత స్వామివారి అభిషేక జలాన్ని తీర్థంగా ఇస్తారు. ఈ తీర్థాన్ని స్వీకరించటం మర్చిపోకండి. ఈ జలానికి విశేషమైన గుణముందని చెబుతారు. సరిగ్గా అయ్యవారి ఆలయానికి వెనుకగా తూర్పుముఖంగా ఉన్న అమ్మవారైన శ్రీ జ్ఞానప్రసన్నాంబిక ఆలయములోనికి వెళతారు భక్తులు. ఈ తల్లి పరమేశ్వరుని శాపముతో మానవ రూపములో ఇచ్చటకు వచ్చి నమశివాయ అనే పంచాక్షరి మంత్రముతో తపస్సు చేసి శివుని మెప్పించి జ్ఞానప్రసూనాంబికగా ఇచ్చట వెలిసారని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ ప్రదేశములోనే అమ్మవారు కేనోపనిషత్తును అనుగ్రహించారని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి నిలువెత్తు విగ్రహము చల్లని చూపులతో భక్తుల కోర్కెలను తీర్చే కల్పవల్లిగా దర్శనమిస్తారు. అమ్మవారి వడ్డాణము దగదగా మెరుస్తూ కేతుగ్రహానికి ప్రతీకగా ఉంటుంది. శంకరాచార్యుల వారు ఇచ్చట శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. మరొక ముఖ్యమైన విశేషం ఏమిటంటే ఆలయము నుండి బయటకు వచ్చి సరిగ్గా అమ్మవారికి ఎదురుగా ఉండి పైకి చూస్తే ఒక రాశిచక్రము శిలలో చెక్కబడి కనపడుతుంది. సరిగ్గా దాని కింద ఉండి అమ్మవారిని చూస్తూ ధ్యానించినట్లయితే జాతక దోషాలు, ముఖ్యంగా కేతుగ్రహ దోషాలు నివారింపబడతాయని చెబుతారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తులు ఆలయ ప్రాంగణములో ఉన్న ఇతర దేవతామూర్తులను దర్శించుకునటానికి వెళతారు. కొంచెం ప్రక్కగా శనీశ్వర ఆలయములో శనీశ్వరుని దర్శనము చేసుకుంటూ శనీశ్వరానుగ్రహ స్తోత్రాన్ని పఠిస్తూ ఆయన అనుగ్రహము తప్పగా కలిగి శనిదోష నివారణ జరుగుతుందని నమ్ముతారు భక్తులు. కొంచెం ముందుకు వెళ్ళి అరుగు మీద ఎక్కి పైకి చూస్తే పైన 3 రంధ్రాల నుండి అయ్యవారి అమ్మవార్ల కొండ మీద కన్నప్ప ఆలయాల శిఖర దర్శనము చేసుకుంటారు భక్తులు. ఆ పక్కనే శ్రీకృష్ణదేవరాయలు ప్రతిష్ఠించిన శివలింగాన్ని, ధర్మరాజు ప్రతిష్ఠించిన 3 శివలింగాల్ని దర్శించుకుంటారు. వాటిలో ఒకటి చిత్రగుప్త లింగము అంటారు. ఈ లింగాకారము చిత్రగుప్తుని బొటనవేలు మాదిరిగా వెనుకకు వంగి ఉండటం మనం గమనిస్తాము. ఆ ప్రక్కనే దక్షిణముఖముగా ఉన్న దక్షిణామూర్తి విగ్రహం వద్ద నమస్కరించుకుంటారు భక్తులు. ఇచ్చట దక్షిణామూర్తి శ్లోకాన్ని భక్తితో చదవటంతో పాటుగా ఆయన అభిషేకం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని చెబుతారు. ఆ ప్రక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకొనడానికి భక్తులు వెళతారు. ఇక్కడ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెంగల్వరాయునిగా వెలసి భక్తులను అనుగ్రహించుచున్నారు. ఆ ప్రక్కనే సిద్ధి వినాయక ఆలయములో వినాయకుడిని దర్శించుకొని కొంచెం ముందుకు వెళ్ళిన తరువాత సరస్వతీ తీర్థాన్ని, ప్రక్కనే ఆలయ ఉత్సవమూర్తులను నమస్కరించుకొని కొంచెం ప్రక్కగా భక్త కన్నప్పను, తరువాత తిరువల్లూరు వీరరాఘవ స్వామిని, శ్రీ వెంకటేశ్వర స్వామిని, శ్రీ వల్లభ గణపతి, శక్తి గణపతులను, ఆ తరువాత కాళభైరవ స్వామిని,
దర్శించుకుంటారు. ఉత్తర ప్రాకారాన్ని ఆనుకొని నైనార్ల విగ్రహాలు దర్శనమిస్తాయి. ఆ తరువాత కనకదుర్గ అమ్మవారిని దర్శించుకొని ప్రక్కనే రాహుకేతువులను నమస్కరించుకొని బయటకు వస్తారు భక్తులు. గోపురము గుండా బయటకు వచ్చి ప్రక్కనే గర్భాలయ శ్రీకాళహస్తీశ్వర నమూనా లింగాన్ని దర్శించుకుంటారు భక్తులు. ఈ శివలింగముపై పాము, మధ్యలో ఏనుగు తొండము, క్రింద సాలీడు ఉండే చతురస్రాకార లింగము దర్శనమిస్తుంది. తరువాత భక్తులు భక్త కన్నప్ప ఆలయాన్ని చూడడానికి వెళతారు. ఇది ఇక్కడ నుండి కుడి ప్రక్కకు కొంచెము దూరము నడిచి మెట్ల ద్వారా కొండ మీదకు వెళ్ళాలి. చిన్నడు అనే ఒక బోయవాడు ఈ ప్రదేశములో అడవి జంతువులను వేటాడి జీవిస్తూ ఉండేవాడు. ఏ జన్మ పుణ్యఫలమో అక్కడ ఉన్న శివలింగాన్ని సాక్షాత్తు శంకరుడనే తలంపుతో ప్రతిరోజు పుక్కిట నీటబట్టి లింగముపై పోసి స్నానము చేయించి మాంసమును నైవేద్యముగా పెట్టి మురిసిపోయేవాడు. శంకరుడు అతడి భక్తిని పరీక్షించటానికి ఒకరోజు తన లింగము యొక్క ఒక కంటి నుండి రక్తము కారేటట్లు చేశాడు. అది చూచిన తిన్నడు ఏమి చెయ్యాలో తెలియక తన కంటిని పెకిలించి రక్తమోడుతున్న కంటికి పెడతాడు. రక్తము ఆగిపోయి రెండవ కంటి నుండి కారటం గ్రహించి తన రెండవ కంటిని పెకలించి పోతాడు. అనిర్వచనీయమైన తిన్నుని భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై తన సాయుధ్యాన్ని ఇచ్చి భగవంతునిపై భక్తి ప్రధానమనే విషయాన్ని మరొక్క మారు లోకానికి తెలియచేయటమే కాక తన నెత్తిమీద అతని ఆలయం ఉండేటట్లు చేస్తాడు. ఆ తిన్నడే భక్త కన్నప్పగా శివుని భక్తులలో ఒకడే నిలిచాడు. ఈ ఆలయాన్ని దర్శించుకొని కొండపై నుండి ప్రకృతి రమణీయతను ఆస్వాదించుతారు భక్తులు. అక్కడ నుండి 1వ గేటు వద్దకు వచ్చి గోపురమును దాటగానే కుడి ప్రక్కన శ్రీ కాశీ విశ్వనాథస్వామి వారి ఆలయాన్ని దర్శించుకుంటారు భక్తులు. కొంచెము ముందుకు వెళితే శ్రీ వీరభద్రస్వామిని, శ్రీ వాయుమూల గణపతిని దర్శించుకుంటారు. ఇప్పుడు స్థల పురాణము, ఆర్జిత సేవలు, ఉత్సవాలు మొదలగు విషయాలను గురించి తెలుసుకుందాము. పూర్వము పరమశివుడు బ్రహ్మను పిలిచి తన కైలాస శిఖరములలో తాము విహరించేటి శివైకానంద నిలయ శిఖరమును తీసుకొని దక్షిణ దేశములో ఎక్కడైతే ఈ పర్వతము భూమికి ఆకర్షించబడుతుందో అక్కడ ఉంచి దానిపై శివలింగ ప్రతిష్ఠ చేయమని ఆదేశిస్తాడు. అదియే వాయులింగముగా ప్రసిద్ధి చెందుతుందని చెబుతాడు. బ్రహ్మ మోసుకుని వచ్చిన ఆ శిఖరము దక్షిణ ప్రాంతములో ఒకచోట ఆకర్షించబడి బ్రహ్మ మోయలేక భూమిపై పెడితే అది పాతాళలోకములోనికి పోయి కొంత శిఖరభాగము భూమిపై నిలిచింది. శివుని ఆజ్ఞ మేర బ్రహ్మ దానిపై శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి మొదటగా పూజ చేసిన ప్రాంతమే శ్రీకానంద నిలయముగా ప్రసిద్ధి చెందింది. తరువాతి కాలములో శ్రీకాళహస్తిగా పేరుగాంచింది. కనుక కైలాసగిరిని చూసినా ప్రదక్షిణము చేసినా ఎంత పుణ్యము వస్తుందో శ్రీకాళహస్తి శిఖరమును చూసినా ప్రదక్షిణము చేసినా అంతే ఫలితం వస్తుందని తెలియవస్తుంది. పరమశివుడికి అన్ని ప్రాణులు సమానమని, భక్తికి తాను వశమైపోతానని నిరూపించే ప్రముఖాలయంగా శ్రీకాళహస్తిని చెప్పవచ్చును. ఈ క్షేత్రము శివైకానంద నిలయము నుండి శ్రీకాళహస్తిగా ఎలా పిలవబడిందో ద్వాపరయుగ ప్రారంభములో జరిగిన ఒక కథ ద్వారా తెలుసుకుందాము. శ్రీకాళహస్తిలో శ్రీ అంటే సాలెపురుగు, కాళము అంటే పాము, హస్తి అంటే ఏనుగని అర్థము. ఈ 3 ప్రాణులు పూర్వజన్మ శాపవశమున ఈ జన్మలో పాము, ఏనుగగా, విశ్వకర్మ కొడుకైన ఊర్ణనాభుడు బ్రహ్మదేవుని కోపానికి సాలెపురుగుగా పుట్టారు. ఈ 3 కూడా ఒకరికి తెలియకుండా ఒకరు శివైకానంద లింగమునకు పూజలు చేసేవారు. సాలెపురుగు స్వామికి పైన పందిరిలాగా గూడు కడితే పాము ఏనుగర్పించిన ఆకులు పండ్లను చెత్తగా భావించి వాటిని తీసివేసి మణులతో స్వామిని అర్చించేది. ఏనుగు మణులను రాళ్ళని భ్రమించి వాటిని తొలగించి ఆకులు ఫలములతో స్వామిని పూజించేది. ఇలా ఒకరిపై ఒకరు కోపము పెంచుకొని ఒకరోజు పాము ఏనుగు తొండము ద్వారా లోపలి కుంభస్థలములో ప్రవేశించింది. ఏనుగు బాధను తట్టుకోలేక అక్కడ ఉన్న కొండరాయికి తలను మోదుట వలన లోపలి
పాము, బయట ఉన్న సాలెపురుగుతో పాటుగా ఏనుగు మరణించింది. దయాళుడైన పరమేశ్వరుడు ఈ 3 ప్రాణులకు తనపై ఉన్న అపారమైన భక్తికి మెచ్చి వాటికి మోక్షము ప్రసాదించుటయే కాక ఈ క్షేత్రము వాటి పేరున ఇక నుండి శ్రీకాళహస్తిగా పిలువబడుతుందని వరమిచ్చాడు. అలాగే ఆనాడు వరకు వృత్తాకారముగా ఉన్న లింగము పాము, ఏనుగు ముఖతుండము, సాలెపురుగు ఆకారముతో చదరాకార లింగముగా మారి ఈనాటి వరకు పూజలందుకుంటున్నది. ఇక ఈ ఆలయ నిర్మాణమును దాదాపు 11వ శతాబ్దములో మొదటి చోళ చక్రవర్తి రాజేంద్ర చోళ ఆలయాన్ని పునరుద్ధరించి మరియు ప్రధాన నిర్మాణాన్ని చేశాడు. 1వ కులోత్తుంగ చోళ క్రీస్తుశకము 11వ శతాబ్దములో అందమైన గోపురాలను నిర్మించాడు. ఇక రాజాదిత్య చోళుడు 3వ కులోత్తుంగ చోళ వివిధ సమయాలలో ఈ ఆలయ నిర్మాణాలకు అభివృద్ధికి కృషి చేశారని శాసనాల ద్వారా తెలుస్తుంది. 1516వ సంవత్సరములో శ్రీకృష్ణదేవరాయలు 120 అడుగుల ఎత్తైన ప్రధాన గోపురం మరియు 100 స్తంభాల మంటపాన్ని అద్భుతమైన శిల్పకళతో నిర్మించారు. అయితే శ్రీకృష్ణదేవరాయలు నిర్మించిన ప్రధాన గోపురం 26 మే 2010వ సంవత్సరములో కూలిపోయింది. ఈ గోపురాన్ని ఇటీవల ప్రభుత్వం వారు 45 కోట్ల బడ్జెట్తో అదే ప్రదేశంలో అసలు రూపంలో పునర్మించి 18 జనవరి 2017వ సంవత్సరమున పునఃప్రతిష్ఠింపబడింది. ఈ ఆలయం ప్రతిరోజు సుప్రభాత సేవ ఉదయం 5:30 గంటలకు ప్రారంభమై రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో ముగుస్తుంది. ఇక్కడ ఆర్జిత సేవలలో అతి ముఖ్యమైనది రాహుకేతు కాలసర్ప దోషాల పూజ. పిల్లలు కలగకపోయినా, కుజదోషముతో వివాహము కాకపోయినా, ఇంకా వివిధ దోషాల నివృత్తికై ఈ ఆలయములో ప్రత్యేకముగా పూజలు చేస్తారు. ఈ పూజ చేయించుకునేవారు ముందుగా ప్రధాన ఆలయాన్ని, ఇతర ఆలయాల్ని దర్శించుకొని తరువాత చివరగా రాహుకేతు పూజను చేయించుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్లో బుక్ చేసుకున్నవారు ఆ టిక్కెట్టును 4వ నంబర్ గేటు లోపల PRO కార్యాలయంలో చూపి పూజకు వలయు సామాగ్రిని తీసుకొని లోపలికి వెళ్ళాలి. టిక్కెట్టు 500 రూపాయల నుండి 2000 వరకు ఉంటుంది. పూజా విధానము మాత్రము ఒకే విధముగా సామూహికంగా చేస్తారు. ఈ పూజ ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతూనే ఉంటుంది. సుమారు 2 గంటల సమయము దీనికై కేటాయించాలి. ఇందుకై మీ పేరు, జన్మ నక్షత్రము, జన్మరాశి తెలుసుకొని ఉండాలి. ఈ పూజను మంగళవారము కానీ రాహుకాలములో కానీ ఎక్కువ మంది చేయించుకుంటూ ఉంటారు. ఈ పూజ అయిన తరువాత ఇతర ఆలయాలకు, ఇళ్లకు వెళ్ళకూడదని చెబుతారు. అందుకనే తిరుపతికి వచ్చేవారు తిరుగు ప్రయాణంలో మాత్రమే చివరగా శ్రీకాళహస్తిని దర్శించుకోవాలని చెబుతారు. ఇవే కాక రుద్ర, చండీ హోమాలు, మహాన్యాస రుద్రాభిషేకాలు, శ్రీ దక్షిణామూర్తి అభిషేకము, స్వామి అమ్మవార్ల పల్లకీ సేవలు, ఇంకా అనేక ఆర్జిత సేవలు లభిస్తాయి. పండుగల విషయానికొస్తే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి. పట్టణం నడిబొడ్డులో గల పెళ్లి మంటపములో జరిగే శ్రీకాళహస్తీశ్వరుని జ్ఞానపశూరంబ అమ్మవార్ల కళ్యాణోత్సవములో వేలాది భక్తులు పాల్గొంటారు. పెద్ద ఖర్చులు భరించి పెళ్లి చేసుకోలేని పేదలు స్వామి అమ్మవారి కళ్యాణముతో పాటుగా పెళ్లి చేసుకోవడం ఇక్కడ తరతరాలుగా ఇక్కడ వస్తున్న ఆనవాయితీ. ధర్మరాజుల స్వామి తిరునాళ్లు కూడా 5 రోజుల పాటు విశేషంగా జరుగుతాయి. ద్రౌపది అమ్మవారు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ. ఈ ఉత్సవాల సమయంలో ప్రతిరోజు మహాభారత పారాయణము జరుగుతుంది. విరాట పర్వము చదివిన రోజున పట్టణములో ఖచ్చితంగా వర్షం కురవడం ప్రజలు విశేషంగా చెప్పుకుంటారు. ఉత్సవాలలో ప్రధాన భాగంగా 5వ రోజున సుమారు 2000 మంది భక్తులు అగ్నిగుండ ప్రవేశం విశేషంగా చెబుతారు. ఇంకా ఆలయానికి సమీపంలో ఉన్న దుర్గాంబ కొండపై వెలసిన కనకదుర్గమ్మ అమ్మవారిని, మరికొంత దూరములో మరికొండపై ఉన్న సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకుంటారు భక్తులు. ఈ ఆలయానికి 2 కిలోమీటర్ల దూరములోనున్న భరద్వాజ తీర్థాన్ని తప్పక దర్శించుకుంటారు భక్తులు. భరద్వాజ మహాముని కృతయుగములో ఇచ్చట కొంతకాలము తపస్సు చేశాడని తెలియవస్తున్నది. ఇచ్చట పచ్చని వనాల మధ్యన కోనేరు ఆహ్లాదకర వాతావరణములో మనకు దర్శనమిస్తుంది.
సాక్షాత్తు ఆ పరమశివుడే ప్రాణముతో లింగాకారముగా నవగ్రహ కవచమును ధరించి నవగ్రహ దోషాలను తొలగించే మహిమాన్వితము పురాతనము యుగకారకమైన పంచభూత ఆలయాలలో ప్రముఖ దివ్యక్షేత్రమైన శ్రీకాళహస్తి ఆలయం గురించిన పూర్తి సమాహార విశేషాలను తెలుసుకున్నాము. ఆ శ్రీకాళహస్తేశ్వరుడు జ్ఞానప్రసూనాంబామ్మ వార్ల కృపా కటాక్ష వీక్షణాలు మీపై ప్రసరించాలని కోరుకుంటున్నాను. మరొక పుణ్యక్షేత్ర విశేషాలతో కలుద్దాం. నమస్కారము. రియల్ ఫ్లిక్ డివోషనల్ ప్రోగ్రామును చూస్తున్న ప్రతి ఒక్కరకు ధన్యవాదములు. మీ సూచనలను సలహాలను దిగువ కామెంట్ బాక్స్ ద్వారా తెలియజేయగలరు. మరిన్ని తీర్థ ప్రయాణాల సమాచారం కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. నమస్కారము.